కమ్రేడ్స్, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అక్టోబర్ 1 రాష్ట్ర పిలుపు మేరకు విశాఖ ఉక్కు మీద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం అఖిల భారత విద్యార్థి యువజన సంఘాలు చేపడుతున్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది 32 మంది బలిదానాల ఫలితం. అలాగే 72 మంది ఉద్యోగాలకి రాజీనామా చేసి ఉద్యమం చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తే ఈరోజు 29,000 ఎకరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ 4 సెక్షన్లుగా పనిచేస్తూ ఉంది. వాటిలో 2 సెక్షన్లు ఆల్రెడీ నిర్వీర్యం చేశారు ఈ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు. ఈ 2 సెక్షన్లు కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తూ ఉన్నారు. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే విశాఖ ఉక్కును సెయిల్లోనే కంటిన్యూ చేయాలి. సెయిల్లో కంటిన్యూ చేస్తే అది ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది, కార్మికులు కూడా ఎటువంటి ఇబ్బంది లేదనేది కూడా మా డిమాండ్. ఇంకొకటి, ప్రధానమంత్రి మోడీ గారు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి అన్ని మతాలకు, అన్ని సంస్కృతులకు మీరు ప్రధానమంత్రి. హిందూ మతానికి కాదు, సనాతన ధర్మం కాదు మీరు పాటించాల్సింది, సామాజిక న్యాయ ధర్మాన్ని మీరు పాటించాలి. మీరు సనాతన ధర్మమే పాటించాలనుకుంటే మీరు రాజీనామా చేసి ఒక సనాతన ధర్మం బోర్డు పెట్టుకొని చైర్మన్గా ఉండొచ్చు. ఈరోజు మీరు చేస్తుంది కూడా అదే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అంబానీ, అదానీ వాళ్ళు ఏది కోరినా కూడా దాన్ని ఇచ్చేసేదానికి, ఒంటి మీద గుడ్డలు ఇప్పించేదానికి కూడా ఈ నరేంద్ర మోదీ వాళ్ళకి సిద్ధంగా ఉండే విధంగా సాగిలి పడిపోయాడు. ఎందుకంటే ఇతనికి సంబంధించిన అన్నీ కూడా ఎలక్షన్ ఖర్చులు, పార్టీ ఖర్చులు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరే వెనక నుంచి జరుపుతూ ఉన్నారు. మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకోగలిగాం, కానీ మన దేశంలో ఉన్న ఈ మతతత్వ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రాన్ని ఈ దేశానికి ఇంకా మనం తీసుకోలేకపోయాం.